ఇది ప్రభుత్వ భూములు అనేది ప్రజా ఆస్తి, అది ఏ ఒక్కరికి చెందింది కాదు. అవన్నీ కూడా కాపాడుకో బాధ్యత అందరి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రయారిటీస్ కూడా ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటంటే డెవలప్మెంటే కాదు, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం పెద్దపీట వేస్తున్నాం. రేపు 31వ తారీఖున, జూలై 1వ తారీఖున ఎప్పుడూ లేని విధంగా 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క అవాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకు ఒక ధైర్యం, వాళ్ళకు ఒక అండ చూపించాలన్న మంచి ఉద్దేశంతో కార్యాచరణ చేయడం జరిగింది. మీరందరూ కూడా దానికి సహకరించాలి. ఒక అవాతాతకనో, ఒక వితంతువుకనో, ఒక వికలాంగుడికో మనం మంచి చేయాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి మీరంతా కూడా సహకరించి వాళ్ళందరూ కూడా డబ్బులు అందించి వాళ్ళకి గవర్నమెంట్ ఉన్న ప్రయారిటీస్ కూడా చెప్పాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. ఇప్పుడు దాకా ఏమన్నా చెల్లుబాటు అయిందనే ధోరణి ఉంటుంది. ఖచ్చితంగా అది మానుకుంటే చాలా మంచిది. నా ఆఫీసులో కూడా చెప్తా ఉన్నా, విచ్చలవిడితనం కానీ రెస్పాన్సిబుల్గా లేకుండా ఉంటే మొహమాటం లేదు. నేను క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేస్తా. సస్పెన్షన్ దాకా ఆగను నేను. క్రిమినల్ కేసు ఫైల్ చేయడం కూడా ఉపేక్షించేది ఇదే ఉండదు. మంచికి మంచి, చెడుకు చెడే ఉంటుంది. నాటకాలు ఆడితే ఊచుకునే కెపాసిటీ లేదు ఇక్కడ. దయచేసి ప్రజా సంక్షేమాన్ని పెద్దపీట వేసి మీరందరూ కూడా ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల అవసరాల కోసం మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా హర్షిస్తాం, మిమ్మల్ని అభినందిస్తాం. ఏ పార్టీ అన్నా కానీ, ఏ ఆఫీసులో అన్నా కానీ. అట్లా కాకుండా ఏదన్నా కూడా ఈ తులవ వ్యవహారాలు చేస్తే మటుకు మొహమాటం లేకుండా ఇంత ముందులాగా ఉపేక్షించేది ఉండదు. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. ఇక్కడ రోజా లేదు. ఇక్కడ గంజాయి కానీ, సారాయి కానీ, ఇసుక మట్టి దొంగ రవాణా కానీ ఎవరున్నా కూడా తీసుకొచ్చి ఇమ్మీడియట్గా క్లోజ్ చేయమని చెప్పి మొహమాటమే పడాల్సిన అవసరం లేదు. మనం చూసాం మన పుత్తూరులో ఎంత విచ్చలవిడితనం వచ్చిందనేది. ఒక ఎలక్షన్ టైంలో 13,000 బాటిళ్ళు అక్రమంగా దొరికినాయి. 13,000 బాటిళ్ళు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమాత్రం పుత్తూరు ఎక్కడికి పోయిందనేది. అన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తాం. ఒక లాజికల్ అంటే తీసుకొని పోవాలి. కాబట్టి ప్రతి దానికి కూడా చాలా కబ్జాలు జరిగినాయి. ఊర్లో పోతుంటే ఈ కబ్జా చేశారంటారు అడుస్తుంటే. అవన్నీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వ భూములు అనేది ప్రజా ఆస్తి, అది ఏ ఒక్కరికి చెందింది కాదు. అవన్నీ కూడా కాపాడుకో బాధ్యత అందరి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. ప్రయారిటీస్ కూడా ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటంటే డెవలప్మెంటే కాదు, ఖచ్చితంగా ప్రజా సంక్షేమం పెద్దపీట వేస్తున్నాం. రేపు 31వ తారీఖున, జూలై 1వ తారీఖున ఎప్పుడూ లేని విధంగా 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క అవాతాతలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళకు ఒక ధైర్యం, వాళ్ళకు ఒక అండ చూపించాలన్న మంచి ఉద్దేశంతో కార్యాచరణ చేయడం జరిగింది. మీరందరూ కూడా దానికి సహకరించాలి. ఒక అవాతాతకనో, ఒక వితంతువుకనో, ఒక వికలాంగుడికో మనం మంచి చేయాల్సిన ఉద్దేశం ఉంది. కాబట్టి మీరంతా కూడా సహకరించి వాళ్ళందరూ కూడా డబ్బులు అందించి వాళ్ళకి గవర్నమెంట్ ఉన్న ప్రయారిటీస్ కూడా చెప్పాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. ఇప్పుడు దాకా ఏమన్నా చెల్లుబాటు అయిందనే ధోరణి ఉంటుంది. ఖచ్చితంగా అది మానుకుంటే చాలా మంచిది.